It's bigger than anything I've ever seen. These are the bomb! Actually, Jimmy, it's just basic ingredients. Feastables, you are an artist! They are better than Hershey's. ఫ్రెండ్స్, స్టార్టింగ్ వీడియో చూసారు కదా. ఇటువంటి సినిమాటిక్ వీడియోస్ని ఇటు సౌండ్, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్తో ఎలా జనరేట్ చేసుకోవాలో నేను మీకోసం చెప్తాను ఈ వీడియోలో. సో వీడియోని తప్పకుండా వాచ్ చేయండి. ఈ టైప్ ఆఫ్ వీడియోస్ జనరేట్ చేయడానికి నేను హిక్ఫీస్ ఏఐని యూస్ చేశాను. ఈ హిక్ఫీస్ ఏఐలో కొత్తగా వచ్చిన క్లింగ్ 2.6 అనే మోడల్ని నేను చూస్ చేసుకున్నాను ఈ టైప్ ఆఫ్ వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి. అసలు హిక్ఫీస్ ఏఐ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అన్న కంప్లీట్ గైడ్ని నేను మీకు ఈ వీడియోలో ఇస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన టాపిక్కి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే, నా పేరు జైకర్ సాగర్ది. ఈ ఛానల్లో మనం ఏఐ అండ్ ఎడిటింగ్ సంబంధించిన టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉన్నాము. సో మీరు కనుక ఏదైనా టాపిక్ ఇంట్రెస్ట్ అయితే మన ఛానల్కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అవి మీకు నోటిఫై అవుతాయి. ఇంక మనం టాపిక్కి వెళ్ళిపోదాం. మన టాపిక్ ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది వెబ్సైట్ గురించి. ఈ వెబ్సైట్ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇమేజ్ జనరేషన్ ఆప్షన్స్, వీడియో జనరేషన్ ఆప్షన్స్, ఎడిట్ ఆప్షన్స్, క్యారెక్టర్ జనరేషన్ ఆప్షన్స్, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నిటిని యూస్ చేసి మీరు మీ వర్క్ ఫ్లోని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇమేజ్ జనరేషన్లోకి వెళ్తే, ఇమేజ్ జనరేషన్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అదే కాకుండా ఇమేజ్ జనరేషన్లో కూడా చాలా లేటెస్ట్ మోడల్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు ఈ వెబ్సైట్ వాళ్ళు. అదే కాకుండా వీడియో జనరేషన్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి మనం అబ్జర్వ్ చేస్తే. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చి వీడియో జనరేషన్లో క్లింగ్ 2.6 క్లిక్ చేయగానే మనకి క్లింగ్ 2.4 మోడల్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం దీంట్లో ఉన్న ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. దీనికి మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. జస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి, దాని తగ్గ ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ జనరేట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ 3 స్టెప్స్లో మన వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇన్ డీటెయిల్గా నేను మీకు వీడియో జనరేట్ చేసినప్పుడు చూపిస్తాను. ఇది ఎందుకు యూస్ చేయాలని చెప్పాలంటే, ఇక్కడ మనకి మంచి లిప్సింగ్తో వీడియోస్ అనేవి జనరేట్ అవుతాయి విత్ వాయిస్ ఓవర్స్తో పాటు. అదే కాకుండా మీకు మంచి సౌండ్ ఎఫెక్ట్, సౌండ్ అండ్ సీన్ తగ్గట్టుగా ఎన్విరాన్మెంట్ సౌండ్ని కదా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది ఇక్కడ మీరు చూసారంటే మీరు. అదే కాకుండా మంచి సినిమాటిక్ కలర్ లుక్తో పాటు మోషన్స్ని, సౌండ్స్ని అండ్ స్టోరీస్ని కదా ఈజీగా జనరేట్ చేస్తుంటుంది. అదే కాకుండా మీ వీడియో తగ్గట్టుగా హై క్వాలిటీలో క్రిస్పీ క్లియర్ సౌండ్తో ఎటువంటి థర్డ్ పార్టీ సౌండ్ ఎఫెక్ట్స్ యూస్ చేయకుండానే ఇది ఇన్బిల్ట్గానే ఇది మీరు ఈజీగా యూస్ చేసుకుని జనరేట్ చేసుకోవచ్చు వీడియోస్ని. దీంతో మీరు డైనమిక్ మోషన్ ప్రొడక్షన్ కదా మీరు ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ శాంపుల్కి చూసారు కదా ఇలాగా. అదే కాకుండా మంచి కమర్షియల్ వీడియో ప్రొడక్షన్ కూడా చేసుకోవచ్చు. This is my secret for smooth, glowing skin. Alpen Beauty just makes everything feel fresh and natural. నెక్స్ట్ హైపరియాస్టిక్ వీడియోస్ కూడా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి దీంట్లోని అండ్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మీరు ఈ మోడల్ చూస్ చేసుకోవడం వల్ల మంచి వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక వీడియోని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఈ క్లింగ్ మోడల్ మీద క్లిక్ చేస్తే మనకి మోడల్ ఓపెన్ అవుతుంది. ఇది ఇంటర్ఫేస్ అండి, ఇలా కనబడుతుంది. ఇంటర్ఫేస్ మీరు అబ్జర్వ్ చేశారంటే మీకు ఇమేజ్ అయినా అప్లోడ్ చేసి దానికి ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మీకు కావాల్సిన. అదే కాకుండా మీకు లేటెస్ట్గా వచ్చిన చాలా మోడల్స్ ఇక్కడే ఉంటాయి. మీకు కావాల్సిన మోడల్ కూడా మీరు ఒక క్లిక్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు టాప్లో కనబడుతున్న మోడల్ని క్లిక్ చేసుకుంటే ఆ మోడల్ చేంజ్ అవుతుంది ఇమేజ్ ఆ వీడియో జనరేషన్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లింగ్ సెలెక్ట్ చేశాను. క్లింగ్లోకి వెళ్ళగానే మళ్ళీ క్లింగ్ సంబంధించిన మోడల్స్ అన్ని ఇక్కడ వస్తాయి. క్లింగ్ 2.6 సెలెక్ట్ చేశాను కాబట్టి మళ్ళీ క్లింగ్ 2.6 వచ్చింది. మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అది కావాలనుకుంటే ఇక్కడ చేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినా సరే మీకు చేంజ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల మీకు వీడియో జనరేట్ చేసినప్పుడు ఆ వీడియో జనరేషన్తో పాటు ఆడియో కూడా అదే జనరేట్ చేస్తుంది విత్ టెక్స్ట్ ఎఫెక్ట్స్, సౌండ్స్, మ్యూజిక్ అండ్ కంప్లీట్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఈ వీడియోస్లో మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మీరు దీనికోసం మళ్ళీ సెపరేట్గా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూస్ చేసిన అవసరం రాదు. మీరు నార్మల్గా అయితే మనం ఏదైనా ఏ వీడియో జనరేట్ చేస్తే ఆ వీడియోని యూస్ చేయడానికి మనం
ఆ వీడియో క్లిప్స్‌ని మనం మ్యాచ్ చేసుకుంటాము. మళ్ళీ దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కరెక్ట్‌గా సింక్ చేసి సెట్ చేయడానికి చాలా టైం పడుతుంటుంది. బట్ ఈ ఏఐ మోడల్‌లో మనకి అటువంటి ప్రాబ్లమ్ ఏం రాదు. జస్ట్ ఇక ప్రాంప్ట్‌లో మీరు ప్రాంప్ట్ ఎంటర్ చేసి ఈ జనరేట్ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. నేను మీకోసం ఒక వీడియోని కూడా జనరేట్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు టాప్‌లోని క్లిక్ ఆర్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేసి మీరు మీ ఇమేజ్‌ని కావాల్సిన దాన్ని చూస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ జనరేట్ చేసిన 2 ఏఐ ఇమేజెస్ ఉన్నాయి. వీటిల్లో నాకు కావాల్సిన దాన్ని నేను చూస్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఇమేజ్‌ని చూస్ చేసుకున్నాను. ఆ తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ కొట్టగానే నా ఇమేజ్ అనేది అప్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన వీడియో డ్యూరేషన్‌ని చూస్ చేసుకోవాలి. మనం 10 సెకండ్స్ వరకు చూస్ చేసుకోవచ్చు. బట్ నాకు 5 సెకండ్స్ సరిపోతాయి కాబట్టి 5 సెకండ్స్ చూస్ చేసుకున్నాను. మన రేషియో అయితే మాత్రం ఆటోలో ఉంటుంది. అప్‌లోడ్ చేసిన ఇమేజ్ సైజ్‌ని బట్టి వీడియో అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా! ఇక్కడ మన ఇమేజ్‌కి సెట్ అయ్యే వీడియో ప్రాంప్ట్‌ని ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ప్రాంప్ట్‌ని ఎంటర్ చేశాను. ఎన్హాన్స్ మోడ్‌ని ఆన్‌లో ఉంచాను. అది ప్రాంప్ట్ ఎన్హాన్స్ మోడ్‌ని. ఆ ఎన్హాన్స్ మోడ్ ఆన్‌లో పెట్టడం వల్ల మా వీడియో ప్రాంప్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా ఆడియో మోడ్ కదా ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ జనరేట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా జనరేట్ బటన్ మీద క్లిక్ చేయక ముందు మీరు దీన్ని ఏమన్నా మోడల్స్‌ని గానీ, స్టైల్స్‌ని గానీ చేంజ్ చేయాలనుకుంటే నా జనరల్ అని చూపిస్తుంది చూసారు కదా! అక్కడ మీరు క్లిక్ చేసి చేంజ్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేయగానే మీకు చాలా స్టైల్స్ ఓపెన్ అవుతాయి. లైక్ జెండర్, యానిమలైజ్, గెయిన్ గ్రాబ్, యానిమల్ పుల్ బ్యాక్ అలా చాలా స్టైల్స్ ఉంటాయి. నాకు జెండర్ సరిపోద్ది కాబట్టి నేను జెండర్ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ మీరు ఈ జనరేట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ జనరేట్ బటన్ మీద క్లిక్ చేయగానే వీడియో అనేది జనరేషన్‌లోకి వెళ్తుంది. ఫస్ట్ అది ఇన్ క్యూ అని చూపిస్తుంది. తర్వాత ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు మీరు వెయిట్ చేయాలి కొంచెం సేపు. మన వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాం. చూసారు కదా! వీడియో అనేది ఎంత పర్ఫెక్ట్‌గా జనరేట్ అయిందో. పర్ఫెక్ట్ లైటింగ్, కలర్ అండ్ సౌండ్, మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్‌తో. ఇలాగే మీరు ఇక్కడ ఈ వీడియోస్‌ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్లింగ్ 2.6 మోడల్ యూజ్ చేసి. మీకోసం నేను ఇంకో వీడియో జనరేట్ చేసి చూపిస్తాను. ఇమేజ్ అప్‌లోడ్ చేసుకుంటున్నాను. ఇమేజ్ అంటే అప్‌లోడ్ అయిపోయింది. పాత ప్రాంప్ట్ రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు నా కొత్త ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అలా పేస్ట్ చేసిన తర్వాత నా వీడియో డ్యూరేషన్ సెట్ చేసుకున్నాను. నేను మళ్ళీ 5 చూస్ చేసుకున్నాను డ్యూరేషన్‌ని. ఆ తర్వాత నేను ఇక్కడ కనిపిస్తున్న జనరేట్ బటన్ మీద క్లిక్ చేస్తా. అంతే. మన వీడియో అనేది జనరేషన్‌లోకి వెళ్ళిపోతుంది. మన వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాం. The city breathes in the rain. చూసారు కదా! ఇలా మీరు మీకు కావాల్సిన ఏ వీడియోస్‌ని క్లింగ్ 2.6 మోడల్ యూజ్ చేసి ఎలా జనరేట్ చేసుకోవాలో, అదే కాకుండా ఈ మోడల్‌ని కనుక మీరు 11th డిసెంబర్ అయిపోయేలోపు తీసుకోగలిగితే మీకు 67% వరకు మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. సో, మీరు ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.